ఓకే. హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ వెంకట్. మీరు చూస్తున్నది ఎస్ఆర్ రాక్‌టౌన్ ప్రాజెక్ట్ అండి. 150 ఏకర్స్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హెచ్ఎండే అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్. ఇది వచ్చేసి మనకెక్కడో కాదు. ఎల్బీ నగర్ దగ్గర నుంచి జస్ట్ 24 మినిట్స్ అండ్ 24 కిలోమీటర్స్ డ్రైవ్‌లో, ఔటర్ రింగ్ రోడ్‌కి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్‌లో, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి 5-10 మినిట్స్ డ్రైవ్‌లో, విజయవాడ, హైదరాబాద్ మనకి ఎక్స్‌ప్రెస్ హైవేకి హార్డ్‌లీ 2 మినిట్స్ డ్రైవ్‌లో 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ తోటి ఉన్న 150 ఏకర్స్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్‌లోకెళ్తే గనుక ఇది ఎస్ఆర్ రాక్ టౌన్. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్. అలాగే ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 60 అండ్ 40 అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. మనకి ఎంట్రన్స్ 60 ఫీట్ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్ వచ్చేసి సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అలాగే వచ్చేసి మిగతా 30 ఫీట్ రోడ్స్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాము. దీంట్లో వచ్చేసి మొత్తం అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుందండి. అలాగే కేబులింగ్ సిస్టమ్ గానీ, డ్రైనేజ్ గానీ, ఏ టు జెడ్, మళ్ళీ వాటర్ ట్యాంక్స్ గానీ, అలాగే ఎంట్రన్స్ ఆర్చ్ గానీ అన్నీ గూడా డెవలప్‌మెంట్ అనేది అయింది అండి. ఓన్లీ మీకు సీసీ రోడ్స్ ఒకటే దీంట్లో ఫేజ్ 1లో పెండింగ్ ఉంది. అలాగే దీంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఏదైతే ఇప్పుడు ఫేజ్ 3లో దీంట్లో ప్రైవేట్ రిసార్ట్ గూడా ఇస్తున్నామో, ఇందుట్లో 5 ఏకర్స్‌లో మనకి రెస్టారెంట్ అండ్ లావిష్ పూల్ అలా వస్తున్నాయండి డెవలప్‌మెంట్స్. ఈవెన్ రెంటల్ ఇన్‌కమ్ వచ్చే విధంగా దాన్ని కూడా డెవలప్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్లాట్ సైజెస్ విషయానికొస్తే గినక మనకి ఫేజ్ 1లో 23 ఏకర్స్ ఉంటుందిది. దీంట్లో వచ్చేసి మనకి నియర్లీ 350-400 ప్లాట్స్ వరకు ఉన్నాయి. ప్రెజెంట్ ఒక 50+ యూనిట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. కార్నర్స్ అండ్ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి మనకి 240 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. అలాగే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళకి 150 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయండి. 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే గనుక మనకి 240 స్క్వేర్ యార్డ్స్ విల్లాకి అనువుగా ఉన్నాయి. అలాగే మనకి లొకేషన్ హైలైట్స్ విషయానికొస్తే గనుక ఇది జస్ట్ విజయవాడ హైవేకి మీకు చెప్పినట్లు 2 మినిట్స్ డ్రైవ్‌లో, దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌కి బ్యాక్ సైడ్‌గా, అలాగే ఫ్రూట్ మార్కెట్‌కి మనకి పోచంపల్లి ఎక్స్ రోడ్‌కి 3 మినిట్స్ డ్రైవ్‌లో, నీలకంఠ విద్యాపీఠ అనేది మన వెంచర్ దాటిన తర్వాత వస్తుందండి. అలాగే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ గాని, మౌంట్ ఒపేరాకి అండ్ నంబర్ ఆఫ్ మనకి ఇంజినీరింగ్ కాలేజ్‌కి, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి 5-10 మినిట్స్ డ్రైవ్‌లో ఉన్న ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. సో, ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో విజయవాడ టు ఎక్స్‌ప్రెస్ హైవేకి, అలాగే హార్డ్‌లీ ఔటర్ రింగ్ రోడ్‌కి 10 మినిట్స్ డ్రైవ్‌లో, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 20-25 మినిట్స్ డ్రైవ్‌లో, రెడీగా హెచ్ఎండే అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్‌లో హౌస్ కన్‌స్ట్రక్షన్ కోసం చూస్తున్నట్లయితే, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఫేజెస్ వైస్‌గా ఎలా అయితే ఇంక్రీజ్ అవుతదో, అలాంటి ఫేజెస్ గురించి చూస్తున్నట్లయితే, ఈ వెంచర్ అనేది మీకు సూటబుల్ అండి. ది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్. సో, మరెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. అలాగే మనకి 8,000 దగ్గర నుంచి మనకి 45,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ దగ్గర నుంచి రెడీ ఫర్ హౌస్ కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో మనకి నియర్లీ 8+ ప్రాజెక్ట్స్ అనేది రన్నింగ్‌లో ఉన్నాయండి. సాగర్ హైవేకి ఇబ్రహీంపట్నం దగ్గర ఒక హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ లేఅవుట్ టోటల్ మార్టిగేజ్ రిలీజ్ అయ్యి రెడీ ఫర్ హౌస్ కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉందండి. అది 18,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అలా వచ్చేసి మనకి ఓఆర్ఆర్‌కి ఇన్‌సైడ్‌గా ఒక 5-8 కిలోమీటర్స్ లోపట వచ్చేసి మనకి ఒక 3+ ప్రాజెక్ట్స్ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఒక సెపరేట్ విల్లా బేస్డ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి రన్నింగ్‌లో ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి యాచారంకి, మాల్‌కి సరౌండింగ్‌లో ఒక 200 ఏకర్స్ మెగా ఎఫ్‌సిడీ అండ్ రెరా అప్రూవల్ లేఅవుట్ కూడా ఒకటి రావడం జరుగుతుంది ఆఫ్టర్ పొంగల్ తర్వాత. సో, ఇవన్నీ విషయాలు ప్రీ లాంచ్ ఆఫర్స్ మన ఏదైనా గాని ఎల్‌పీ నంబర్ అండ్ రెరా నంబర్ వచ్చిన తర్వాతనే ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో, మరెందుకు ఆలస్యం? మీకిందాక చెప్పినట్లు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ ఆల్. ఇది 150 ఏకర్స్ వెంచర్ అండి. దీని నేమ్ వచ్చేసి మనకి రాక్ టౌన్. దీంట్లో మనకి ఫేజ్ 1, 2, 3, 4 ఉన్నాయని చెప్పాం గదా! ఇలా వచ్చేసి మనకి 5 ఏకర్స్‌లో ప్రైవేట్ రిసార్ట్ అనేది ఇలా వస్తుందండి వ్యూ వచ్చేసి. ఫ్రంట్ వ్యూ. అలాగే మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. 60 ఫీట్ రోడ్ ఇలా వస్తుందండి. 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ అన్నట్లు. దీంట్లో వచ్చేసి మనకి లేఅవుట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. ఇది 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ అని చెప్పాం కదా! ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు ఇలా 60 ఫీట్ రోడ్ ఉంటుంది. మిడిల్‌లో ఇంటర్నల్ కూడా ఒక 60 ఫీట్ రోడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెయిన్ రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండ్ రిమైనింగ్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఏదైతే ఇప్పుడు రెడ్ కలర్ అవుట్‌లైన్ కనిపిస్తుందో ఇదంతా ఫేజ్ 1 అండి. ఈ ఎంట్రన్స్‌లో వచ్చేసి మనకి ఫేజ్ 2 వస్తుంది. మళ్ళీ ఫేజ్ 1కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫేజ్ 3 వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫేజ్ 4 అండి. ఈ ఫేజ్ 4లోనే మనకి 5 ఏకర్స్‌లో మనకి గ్రాండ్‌గా మనం రిసార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి ప్రైవేట్ పూల్ వస్తుంది. అలాగే రెస్టారెంట్స్ వస్తున్నాయి. సో,
డెవలప్మెంట్స్ కూడా వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అండ్ రెరా నామ్స్ ప్రకారం ఇలా ఇవ్వడం జరుగుతుంది. మనకి హార్వెస్ట్ మనకి హార్వెస్టింగ్ పిట్స్ కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ కానీ, ఇది వచ్చేసి టోటల్గా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే చుట్టూరు కాంపౌండ్ వాల్ కానీ ఏ టు జెడ్ మనకి హెచ్ఎండి నామ్స్ ప్రకారం జరుగుతుంది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీకి కానీ, దండుమల్కాపూర్ గ్రీన్ అండ్ పార్క్ కానీ, విజయవాడ హైవేకి కానీ, అలాగే సరౌండింగ్ ఇంజనీరింగ్ కాలేజ్కి అండ్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెరీ నియర్ బై ఉన్న ప్రాజెక్ట్ అండి. సో మరెందుకు ఆలస్యం, ఇలా ఫేజ్ 1లో తక్కువ రేట్‌లో ఉన్నప్పుడే తీసుకోవడానికి ప్లాన్ చేయండి. థాంక్ యూ ఆల్.